హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఇంకొక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలియబోతుంది. సో మనకి ఫైనల్ కీకి సంబంధించిన రిజల్ట్స్ గురించి అండ్ అలాగే దీంట్లో నార్మలైజేషన్ కూడా కలిపి ఇస్తారా అనేసి ఒక క్వశ్చన్ గురించి కూడా మనం దీంట్లో మాట్లాడబోతున్నాం. అండ్ అలాగే దీనికి సంబంధించి మనకి ఫైనల్ రిజల్ట్ కానీ లేదంటే టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్కి సంబంధించి కానీ అలాగే మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఫైనల్ కీకి సంబంధించి అలాగే నార్మలైజేషన్కి సంబంధించి అండ్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ని కూడా మీకు ఇన్ టైంలో నేను ఇవ్వడం అయితే జరుగుద్ది. సో అవన్నీ కూడా మీ వరకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడిగారు అనేసి అంటే ఇది వచ్చిన తర్వాత కమెంట్ సెక్షన్లో అడిగారు అనేసి అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆ రిప్లైలోనే కింద లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వాటన్నిటిని కూడా పర్సనల్గా డౌన్లోడ్ చేసి లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి రోజుకు ఒక అప్డేట్ అనేది వస్తుంది. సో నేను నిన్న చెప్పిన ఒక ప్రీవియస్ అప్డేట్ అయితే టీవీ10లో వచ్చిన స్క్రోలింగ్ గురించి చెప్పాను కదా. సో దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరుగుద్ది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనకిది ఏపీడీఎస్సీ ఫైనల్ రిజల్ట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఈ డిఎస్సికి సంబంధించి కింద మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అవి ప్రొవైడ్ చేస్తారు కదా. సో అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి మనం కనుక్కున్నప్పుడు సో మీరు కూడా ఒకవేళ కావాలి అనేసి అంటే ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో అక్కడ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి అంటే ఇక్కడికి మనకి ఏదైతే హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చారో సో ఇక్కడ ఏ నెంబర్కైనా సరే మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు అనమాట. సో అప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి అంటే వాళ్ళు ఈ డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి దాన్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దాని గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించి అప్డేట్ అనేది చూసినట్టయితే కనుక మనకి ఫైనల్కి అలాగే దాంతో పాటుగా నార్మలైజేషన్ స్కోర్ కూడా మనకి కంబైన్డ్గా కలిపి వస్తుంది అనేసి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనకి పాస్ అవ్వడం జరిగింది. సో అంటే ఏంటంటే మనకి నార్మల్గా ఏం చెప్పారు ప్రీవియస్గా ఫైనల్కి అనేది వస్తుంది, దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని నార్మలైజేషన్ జరిగిన స్కోర్ కూడా వస్తుంది, మనకి యాడ్ అవుతుంది అనేసి అన్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే మనకి జూలై 31 కల్లా మనకి ఫైనల్కి అండ్ అలాగే నార్మలైజేషన్ ఈ రెండు కలిపి మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే ఏదైతే క్యాండిడేట్ లాగిన్ ఉంటుందో సో దాంట్లో మనకి ఈ రెండు కూడా కలిపి మనకి రిలీజ్ చేస్తారు అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే మనకి నార్మల్గా ఈ డిఎస్సి అనేది 80 మార్క్స్ కోసం జరిగిన ఎగ్జామ్. సో ఇది మనకి 80 మార్క్స్ కోసం జరిగింది. సో ఈ 80 మార్క్స్కి కూడా నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తారనమాట. అంటే మనకి నార్మల్గా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా లేదనేసి అంటే యాడ్ స్కోర్ జరుగుద్ది. సో ఇలా మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నా లేదు అనేసి అంటే కరెక్ట్ ఆన్సర్స్ గురించి అంటే ఏదైతే మనం అబ్జెక్షన్ పెట్టామో దాన్ని అంతా కూడా చెక్ చేసి అందులో నార్మలైజేషన్ యాడ్ చేసి మనకి యాడ్ స్కోర్ కింద ఇవ్వడం అయితే జరుగుద్ది అనమాట. సో ఇలాగా మనకి కంప్లీట్గా ఈ రెండింటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేసి మనకి తెలియడం అయితే జరిగింది. సో దీని గురించి ఇంకా డీప్గా చెప్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ 2025 డిఎస్సి చూసినట్టయితే కనుక ఈ 10 షిఫ్ట్స్ అయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగాయి. అండ్ అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 3 షిఫ్ట్లు. సో ఇలా డిఫరెంట్ షిఫ్ట్లు అన్నీ కూడా ఎగ్జామ్స్ అనేవి జరగడం జరిగింది. ఇది మనం చూసినట్టయితే కనుక మనకి ఏదైతే స్కూల్ అసిస్టెంట్ ఉందో అది అలాగే ఎస్జిటి ఈ రెండింటికి కూడా సంబంధించి డిఫరెంట్ షిఫ్ట్లు అనేవి వాటికి సంబంధించి డిఫరెంట్ షిఫ్ట్లు జరిగాయి. అండ్ అలాగే వాటికి సంబంధించిన కీ అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలామంది అయితే కీ అబ్జెక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. సో వాటన్నిటికీ కూడా ఎలా ఉంటుంది అనేసి అంటే ఒక క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. మీరు ప్రీవియస్గా చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్వశ్చన్ ఐడి అనేసి ఇస్తారు కదా. సో ఆ క్వశ్చన్ ఐడికి లింక్డ్ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. సో ఏం చేస్తారంటే వాటి ప్రకారం మనకి ఏవైతే ఇప్పుడు చెప్పాను కదా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నా లేదనేసి అంటే ఇలాంటివి ఏవైతే ఉంటాయో బట్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. అప్పుడు దాన్ని బట్టి మనకి ఇలా యాడ్ స్కోర్ అనేది కనిపిస్తుంది.
సో అక్కడ మనకి ఈ క్వశ్చన్ ఏదైతే ఐడి ఉందో దానికి ఇప్పుడు వరకు ఎన్ని షిఫ్ట్‌ల్లో ఎంతమందికి ఆ క్వశ్చన్ ఉంది అనేది కంప్లీట్‌గా చూసుకొని ఆ ఐడికి యాడ్ స్కోర్ అనేసి ఇవ్వడం అయితే జరుగుద్దనమాట. సో అలాగా మనకి ఒక స్కోర్ అయితే యాడ్ అవ్వడం జరుగుద్ది. సో మనకి 80 మార్క్స్‌కి సంబంధించి నార్మలైజేషన్ స్కోర్ అనేది వస్తుంది. అలాగే ఇది మనకి డిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దీంట్లోనే మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్‌లో మనకి ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరుగుద్దనమాట. సో అది మనం వెళ్ళి డైరెక్ట్‌గా క్యాండిడేట్ లాగిన్‌లోనే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే రాదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్‌లో ఇప్పుడే కమెంట్ చేసి పెట్టండి. సో నేను రాంగానే నేను వీడియో చేసిన వెంటనే మీకు డైరెక్ట్‌గా వీడియో లింక్స్ అనేది మీ కమెంట్ సెక్షన్‌లోనే పెట్టేస్తాను. సో దీనికి సంబంధించి మనకి జూలై 31 కల్లా మనకి ఫైనల్ కీ అనేది వస్తుంది. అలాగే ఫైనల్ నార్మలైజేషన్ కూడా జరిగి మనకి కంప్లీట్‌గా ఈ 2 కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్‌లో క్యాండిడేట్ లాగిన్‌లో పెట్టడం అయితే జరుగుద్ది. అలాగే మనకి టెట్ స్కోర్ గురించి చూసినట్టయితే కనుక మీకు టెట్ స్కోర్ కూడా ఎలా చూసుకోవాలనేసి నేను ప్రీవియస్‌గా వీడియో అయితే చేశాను. సో అది కావాలన్నా సరే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేశారు అనేసి అంటే నేను దాని వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ టెట్ స్కోర్‌కి సంబంధించి కూడా మీరు ఇది ఏదైతే రిజల్ట్ వచ్చిందో దీని తర్వాత మీకు టెట్ స్కోర్ చూసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేసి ఇప్పుడే చూసేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఫైనల్‌గా ఇంకా మెరిట్ లిస్టు సో ఇవన్నీ కూడా రాకముందే మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి టెట్ రిజల్ట్ కూడా ఎలా తెలుస్తుంది అనేసి అంటే మీకు ఆల్రెడీ టెట్ రిజల్ట్ అనేది మీ దగ్గరే ఉంటాయి. సో వాటి గురించి చాలామంది అయితే తీసుకుని పెట్టుకున్నారు. చాలామంది అయితే టెట్‌కి సంబంధించి అది ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి వీడియో కావాలక్క అనేసి వీడియో అడిగి దాంట్లో చూసి కూడా చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఏదైతే ఆ స్కోర్ మీరు చూసుకున్నారో దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి తర్వాత అండ్ సెలక్షన్ లిస్ట్ అలాగే మెరిట్ లిస్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్రభుత్వ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టెట్ స్కోర్ అనేది మనకి టెట్ హాల్ టికెట్ ప్రకారంగా అండ్ అలాగే ఆధార్ కార్డ్ ప్రకారంగా యాడ్ చేస్తారనమాట. సో కొంతమంది ఏంటంటే మనకి ఈ డిఎస్సికి అప్లై చేసేటప్పుడు టెట్‌కి సంబంధించి కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వలేదు చాలామంది. అది కూడా అడగడం జరిగింది. సో దాని గురించి ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కనుక కింద హెల్ప్‌లైన్ అది మీకు ఏదైతే నెంబర్ ఇందాక చూపించానో సో ఆ నెంబర్ ఉంటుంది కదా! దాన్ని కాంటాక్ట్ అయ్యారు అనేసి అంటే వాళ్ళకి మెయిల్ పెట్టారు అనేసి అంటే మీకు ఒక ఆప్షన్ అయితే దొరుకుద్ది. సో అయితే మీరు డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదనేసి అంటే మీరు మెయిల్ పెట్టొచ్చు. లేదు అనేసి అంటే కాల్ అయినా సరే చేసి కనుక్కోవచ్చు. అయితే ఈ జూలై 31 కల్లా మనకి ఫైనల్ రిజల్ట్ అంటే ఫైనల్ కీ అనేది అండ్ అలాగే మనకి నార్మలైజేషన్‌తో పాటు కలిపొచ్చేస్తుంది. అండ్ అలాగే మనకి ఫైనల్ రిజల్ట్ అలాగే టెట్ ఫైనల్ రిజల్ట్ ప్లస్ టెట్ స్కోర్ అంటే డిఎస్సి స్కోరు అలాగే ఫైనల్ రిజల్ట్ ఈ 2 కూడా కలిపి అండ్ అలాగే టెట్, డిఎస్సి స్కోరు కలిపి మనకి మెరిట్ లిస్ట్ అలాగే మెరిట్ లిస్ట్‌తో పాటు 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తుందనమాట. అండ్ అలాగే సెలక్షన్ లిస్ట్ కూడా మనకి ఒక 10-15 డేస్ మధ్యలో అయితే మనకి ఆల్మోస్ట్ వచ్చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఆర్ 10 డేస్‌కి బిఫోరే వచ్చే అవకాశాలు కూడా మనకు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎందుకనేసి అంటే ఇప్పటి వరకు చాలా లేట్ అయితే అయింది కాబట్టి సో ఇక్కడి నుంచి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంది ఇంకా. మనకి ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా మనకి ఫైనల్‌గా కీ అనేదైతే మనకి నార్మలైజేషన్‌తో పాటు కలుపుకొని వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది మార్క్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేసి. సో ఇంకా తెలియనేసి అంటే ఒక 10-15 డేస్ హార్డ్‌గా ఒక 10-15 డేస్‌లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సెలక్షన్ లిస్ట్‌తో పాటు వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది గానీ, లేకపోతే సెలక్షన్ లిస్ట్ గానీ, సో వీటన్నిటి గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా 13 జిల్లాలకి సంబంధించి. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాలి అనేసంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అలాగే టెట్ మార్క్స్‌కి సంబంధించి ఎంత వెయిటేజ్ యాడ్ అవుద్ది అనేసి అనేది చాలా డౌట్ ఉంది చాలామందికి. సో ఇక్కడ మీకు కంప్లీట్‌గా టెట్ మార్క్స్ అలాగే మీకు 20% వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్‌గా మార్క్స్ వైజ్ ఇవ్వడం జరిగింది మార్క్స్ వైజ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఒకవేళ 70 మార్క్స్ వచ్చాయనుకోండి మీకు 9.33% అనేది వెయిటేజ్ ఈ మార్క్స్ అనేవి కలుస్తాయన్నమాట. ఒకవేళ మీకు 85 మార్క్స్ వచ్చినట్టయితే కనుక 11.33 అనే మార్క్స్ అయితే కలుస్తాయన్నమాట. సో మీకు అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇప్పుడు మీకైతే డిఎస్సి ఉందనుకోండి, అదే డిఎస్సి ఎస్సీఏ ఉందనుకోండి, దాంట్లో మీకు 80 మార్క్స్కి అంటే హాఫ్ మార్క్ ఉంటుంది, ఒక బిట్కి కూడా హాఫ్ మార్క్ ఉంటుంది. సో దాంట్లో ఏం చేయాలంటే మీకు ఒక 40 మార్క్స్ వచ్చాయనుకోండి, 40 మార్క్స్ వస్తే ఏం చేయాలి, ఇక్కడ 75 మార్క్స్ ఏమో మీకు టెట్లో వచ్చాయి, అవేమో 40 మార్క్స్ వచ్చాయనుకోండి, 80 బిట్స్ కరెక్ట్ అయ్యి 40 మార్క్స్ వచ్చాయి. 40 మార్క్స్ వస్తే ఇక్కడ మీకు 75కి ఎంత 10 మార్క్స్ అనమాట. సో +10 యాడ్ చేయాలి. సో +10 యాడ్ చేసి మొత్తం 50 మార్క్స్ వచ్చినట్టు మీకు.
సో అలాగా ఇక్కడ మీకు ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు టెట్ మార్క్స్ని బట్టి ఇక్కడ వెయిటేజ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుని చాలామందికి చాలా డౌట్ ఉంది, అంటే ఈ మార్క్స్కి ఎంత వెయిటేజ్ అనేసి. సో కాబట్టి మీరు ఇలా చూసుకొని మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ డౌట్ని. అలాగే నిన్న టీవీ 10కి సంబంధించి మనకి ఏదైతే మనకి స్క్రోలింగ్లో కనిపించిందో, అంటే 11 to 21 మధ్యలో మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను సో ఇదంతా కనిపిస్తుంది అనేసి మనకి టీవీ 10లోనే అఫీషియల్గా మనకి టీవీలో మనకి స్క్రోలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ స్క్రోలింగ్ని చూసి చాలామంది అయితే అడిగారు. సో నేను కూడా స్క్రోలింగ్ని చూసి మీకు మెసేజ్ అది చేయడం అయితే జరిగింది. సో కానీ ఎప్పుడైతే నేను వాళ్ళకి కాల్ చేసి అడిగానో సో వాళ్ళు ఏం చెప్పారంటే మేము అఫీషియల్గా ఎలాంటిది కూడా న్యూస్ ఇవ్వలేదు. సో ఆ టీవీ 10లో వచ్చిన స్క్రోలింగ్ అది కూడా కొంచెం ఫేకే అన్నట్టుగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ 11 to 21 అదంతా కూడా కాదు ఇంకా. సో మీరు కంప్లీట్గా మనకి ఈ మంత్ ఎండ్ కల్లా వచ్చేస్తుంది మనకి ఫైనల్ కీ అలాగే నార్మలైజేషన్తో కలుపుకొని. సో మనం మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఫైనల్కి ఎలా చెక్ చేసుకోవాలని కంప్లీట్గా వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనకి ఇంకొక 13 డేస్లో మనకి కంప్లీట్గా దీని గురించి సెలెక్షన్ కూడా లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఒక 13 to 15 డేస్ చూసినట్టయితే మనకి కంప్లీట్గా డిఎస్సి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మిమ్మల్ని నేనైతే గైడ్ చేస్తాను దగ్గరుండి. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో కూడా మీ డిస్ట్రిక్ట్ అలాగే మీ టెట్ స్కోర్ కూడా యాడ్ చేశారంటే దానికి సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారు అని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో కింద కమెంట్ సెక్షన్లో మీ డిస్ట్రిక్ట్ అలాగే మీ టెట్ స్కోర్ కూడా యాడ్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.